మేము సిద్ధం. ఏం జరుగుతుంది బెజవాడలో? వర్మ గారు, ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ నాలాంటి వాళ్ళు మాట్లాడాలన్నా మీలాంటి వాళ్ళు మాట్లాడాలన్నా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది. ఏ మాట అంటే ఎవరు అపార్థం చేసుకుంటారో, ఏమనుకుంటారో, అది మంచిగా తీసుకుంటారా, ఆఖరికి ఏమైపోయిందంటే రాజకీయాలు మొత్తం కూడా అమ్మ అని పిలిచినా కూడా నీ అమ్మ అనే పదంలాగా అయిపోయింది. అదేముండదు బాలకోటి గారు, మంచిగా తీసుకోవడం ఇదేముండదండి, జస్ట్ కండువా కప్పేస్తున్నారు అంతే. విషయం ఏంటంటే వర్మ గారు, పరిపాలనలో పాలక పార్టీ ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలి. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు బాధ్యతగా యుద్ధం చేయాలి. ఈ రోజున ఇందాకనే ఒక కడప నుంచి ఒక మిత్రుడు చెప్పాడు, ఏమంటాడంటే ఉసులు లేచాయి, వాటిని ఒడుపుగా పట్టుకొని బుట్టలో వేసుకోవాలి బాలకోటయ్య గారు అన్నాడు. మీకు వర్షాకాలంలో పంట చేలలో ఉసులు లెగుస్తాయి. ఈ రాష్ట్రంలో జరిగిన ప్రజా ఉద్యమాలు, అది అమరావతి ఉద్యమైనా లేదా దళిత బహుజన కులాల ఉద్యమైనా, అంగన్వాడీ ఉద్యమాలైనా, అన్ని సామాజిక వర్గాల ఉద్యమాలు ప్రభుత్వ వ్యతిరేకతను ఉసులులో లేపాయి. ఈ లెగిసిన ఉసులను ప్రతిపక్ష పార్టీలు జాగరూకతగా పట్టుకొని బుట్టలో వేసుకోగలగాలి. ఈ రోజున ప్రతిపక్ష పార్టీల్లో పొత్తు కుదిరి కూడా 150 రోజులైంది. జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు, కానీ సీట్ల మధ్య స్పష్టత లేదు. లేని మాట యథార్థం. సరే, ఎప్పుడు చేస్తారో మీరు అంటున్నారు, రేపో వెల్లుండనని, ఎప్పుడు చేస్తారో తెలియదు మనకి. ప్రతిపక్ష పార్టీకేమో ఫ్యాన్ రెక్కలు ఊడిపోయినాయి, కరెంటు వైర్లు దిగిపోయినాయి, కాలిపోయింది, వాళ్ళు రిపేర్ సెక్షన్ మొదలుపెట్టారు. ఆయన తాడేపల్లిలో కూర్చొని ముఖ్యమంత్రి గారు ఫ్యాన్ బాగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలేమో చాలా అస్పష్టంగా ఉన్నమాట కూడా యథార్థం. అసలు ఈ జనసేన తెలుగుదేశంతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుందా, కలవదా? ఒకవేళ కలిస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, సిపిఐ ఏం చేస్తుంది, సిపిఎం ఏం చేస్తుంది రాజకీయ తెలియదు. అంటే ప్రతిపక్ష పార్టీ పరిస్థితి కూడా కొద్దిగా అస్పష్టంగా ఉంది. వీటికి తెరదించాలి. ఎందుకంటే ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా 60 రోజులే ఉంది ఎన్నికలు. ప్రజలు ఎన్నికల యుద్ధంలో ఎదురు చూస్తున్నారు. మిత్రులు కలిసినప్పుడు, 2-3 పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆ స్నేహం చాలా బలోపేతమైన సంకేతాలు ఇవ్వాలి ప్రజలకి. ఎక్కడ అరమరికలు ఉండకూడదు, 4 గోటలు దాటి విషయాలు బయటికి రాకూడదు. పబ్లిక్లో ఏది చేయకూడదండి. పొత్తు అంటేనే దాని అర్థం అది. లేకపోతే అధికార పార్టీ వాడుకుంటుంది దాన్ని. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు జనసేన తెలుగుదేశం పొత్తుల మీద కలవకూడదని పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేస్తున్న మాట మీరు కాదనలేరు. మనం చెప్పాం, చిన్న కథలు చెప్పాం, మిత్రలాభం చెప్పాం, మిత్రభేదం చెప్పాం. 4 ఆవులు కలిస్తే పులిని వేటాడొచ్చని మొదటి నుంచి మనం మాట్లాడుతున్నాం. 4 ఆవులు విడివిడిగా ఉంటే 4 ఆవులను వేటాడుకోవచ్చు అని చెప్పేసి వైసీపీ పార్టీ ఎదురు చూస్తుంది. కాబట్టి షర్మిల గారిని కూడా చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రిక ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రిక, బాలకోట దత్తపుత్రిక, వర్మ గారి దత్తపుత్రిక, ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేక మాట అని అందరు దత్తపుత్రులు అయిపోయాం. చాలా బహుముఖ పోటీ జరుగుతుంది. ఈ రోజున ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు జనసేన తెలుగుదేశం పార్టీలు మాత్రమే వెలుగురు రాష్ట్రంలో. ఇంకా ఉండే పార్టీలు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అందులో ముఖ్యంగా బీజేపీ పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ వీటితో కలవదా తెలియదు. భారతీయ జనతా పార్టీ మీద రాష్ట్రంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. పెద్ద ఎత్తున ముస్లింల్లో ఉంది, క్రిస్టియన్స్లో ఉంది, ప్రత్యేక హోదా పిపాసకుల్లో ఉంది, పోలవరం పూర్తిగాల, అమరావతి పడుకోబెట్టారు. వీటన్నిటి కూడా కర్త కర్మ క్రియ భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వమే. సరే, ఇప్పుడు ఏం జరగబోతుంది బాలకోటి గారు? ఓకే, అవన్నీ జరిగిన అంశాలు ఇప్పుడు ఏం జరగబోతున్నది మీకున్న ఇన్ఫర్మేషన్? నేను చెప్తున్నా, ప్రతిపక్ష పార్టీలో కూడా స్పష్టత లేదంటున్నా. 150 రోజులైనా కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పలేకపోతున్నారు గట్టిగా. దేనికి భయపడుతున్నారా? లేదు కదా, 2 పార్టీల వస్తుందా కాదండి, పార్టీ భారతీయ జనతా పార్టీ వస్తుందా లేదో తెలియదు కదా. బాలకోటి గారు, ఒకటి వాళ్ళు చెప్పకపోవడానికి కారణం ఏదైనా వ్యూహమా, భయమా? భయం కాదు, వ్యూహం కాదు. వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు. ఆలస్యం అవుతుంది, కార్యసాధన ఆలస్యం అవుతుంది. ఆ కారణాలు ఇప్పుడు రాజకీయ కారణాలు అలాగనే ఉంటాయి. మనం ఆవేశపడినంత మాత్రం చక్క అవ్వవు. అసలు జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు, భారతీయ జనతా పార్టీ వస్తే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు. అసలు భారతీయ జనతా పార్టీ అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీల మధ్యన ఏమాడుతుందో తెలియదు. వాళ్ళే మామూలు కాదు కదా.
భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీ గారు అంటే గండరగండు. ఆయన రాజకీయాలను కూడా గండరగండ రాజకీయాలు. ఆయనకు వైసీపీ కావాలి, రాజ్యసభ సీట్లు కావాలి, ఎంపీ సీట్లు కావాలి, తెలుగుదేశంతో పొత్తు కావాలి, జనసేనతో పొత్తు కావాలి. వాళ్ళ వ్యూహాలు అలానే ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాం కాదు కేంద్రం స్థాయిలో ఇప్పుడు భయపెట్టడము ఇవన్నీ కూడా. కాబట్టి వీళ్ళు ఆచితూచి అడుగులు ఇస్తున్నారు. కానీ ఏదైనా ఆలస్యం అవటం వలన ప్రజల్లో ఒక విధమైన ఒక ఆందోళన, ఏంటి ఏం జరుగుతుంది. నన్నైతే పెద్ద ఎత్తున అడుగుతారు. నేను బయటికి పోతే కనీసం 20 మంది అడుగుతారు, బాలకోటయ్య గారు టీడీపీ జనసేనతో బీజేపీ వస్తుందా, కలుస్తారా, కలవరా, ఎన్ని సీట్లు ఇస్తున్నారు జనసేనకి, టీడీపీ ఎక్కడ పోటీ చేస్తుంది, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. మనం సమాధానం చెప్పలేని పరిస్థితి. అనగారు బాలకోటయ్య గారు, ఇప్పుడు జనసేన టీడీపీ కూటమితో బీజేపీ కలిసి వస్తుందా కలిసి రాదా అనేది పక్క పెడితే, మీ తెలుగుదేశం జనసేన కూటమి అనేది ఖాయం. మేము ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నాం. ఇది మేము ఇంకా ఆలస్యం అవుతుంది అని చెప్తే ఇంకా నోటిఫికేషన్ రాలేదు. తెలుగుదేశం పార్టీ ఈ యొక్క క్యాండిడేట్లను డిసైడ్ చేయాలంటే మాకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి పేరు, అన్ని రంగాలలో వాళ్ళు పరిశీలించి వాళ్ళు ఏ విధంగా ఫిట్ అనేది మా క్యాండిడేట్ని డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ప్రకారంగానే క్యాండిడేట్ డిసైడ్ అవుతాయి. మాకు జనసేన వాళ్ళకు బలం క్యాండిడేట్ వాళ్ళు కూడా సిద్ధం చేసుకుంటారు. కాకపోతే ప్రజల్లో కానీ ప్రజా సంఘాలు కానీ మీలాంటి పెద్ద మనుషులు కానీ ఆందోళన పడవలసిన అవసరం లేదన్నా, ఆందోళన పడవలసిన అవసరం లేదు. గతంలో మేము చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించారు. ప్రతిపక్ష పార్టీలో ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవడానికి రాజ్యాంగబద్ధమైన హక్కు. కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజల్ని కలవడానికి అవకాశం ఇచ్చాము. మేము ఈ రోజు ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా, ఎక్కడ తప్పు జరగకూడదు, ఎప్పుడు ఇతర వాళ్ళకి ఎప్పుడు ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక వ్యూహం ప్రకారంగానే వర్మ గారు ఇవే రాజకీయాలు మాట్లాడాలంటే 4 ఏళ్ళుగా మాట్లాడుతున్నాం. 4 గంటలు ఫుల్ స్టాప్ కామా ఉంటుంది బాలకోట మధ్య. ఫుల్ స్టాప్ కామా లేకుండా 4 గంటలు మాట్లాడతాం. విషయం ఏంటంటే శ్రీకృష్ణ రాయబారం అప్పుడు కృష్ణ భగవాను దగ్గరికి దుర్యోధనుడు అర్జునుడు వెళ్తాడు. బావా నేను కావాలని, నా సైన్యం కావాలంటాడు శ్రీకృష్ణుడు. దుర్యోధను అంటాడు వీడితో పనే ఉంది, సైన్యం తెచ్చుకుందాం మనమని సైన్యం కావాలంటాడు. అర్జునుడు ఏమంటాడంటే యుద్ధంలో వ్యూహాత్మకమైన అడుగులు కావాలి, యుద్ధాన్ని నడిపే మనిషి కావాలి బావా, నువ్వు నాకుంటే చాలు అంటాడు. ఈ రోజున ఎన్నికల యుద్ధం అంటే మైండ్ పవర్, మనీ పవర్, మ్యాన్ పవర్. జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల మంది వాలంటీర్లు, సచివాలయం కార్యదర్శుల మ్యాన్ పవర్ పెట్టుకున్నాడు. 2,60,000 మంది వాలంటీర్లు, 1,60,000 మంది సచివాలయం కార్యదర్శులు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు. ఆయనే చెప్తున్నాడు. మీరు కులగణన జరుగుతున్నప్పుడు 10 నిమిషాల్లో కులగణన జరుగుతుంది గ్రామాల్లో. ఎనీ డౌట్, ప్రతి సమాచారం, ప్రతి వ్యక్తి, వాడి పుట్టుకేంటి, వాడి వయసు ఏంటి, వాడి తల్లి ఏంటి, వాడి తండ్రి ఏంటి, వాడి కుటుంబంలో ఎంతమంది, వీడు ఓటు ఎవరికేస్తారో కూడా సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు. ఈ వ్యవస్థని చాలా పట్లం చేసుకున్నాడు. మీకు చెప్తున్నా వర్మ గారు, నేను ప్రజల కోసం చెప్తున్నా, డిబేట్లో పాల్గొన్న వాళ్ళ కోసం కాదు. కేవలం వాలంటీర్లకి ఈ 4 ఏళ్లలో ప్రభుత్వం చేసిన ఖర్చు 5,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వ ఖర్చు 5,000 కోట్ల రూపాయలు పెట్టి సైన్యాన్ని తయారు చేశాడు ఆయన. ఓకే, ఆ సైన్యాన్ని నమ్ముకున్నాడు ఆయన. మీ గతంలో చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రి కూడా ప్రతిపక్ష పార్టీలు బాలకోటి గారు మీరు చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. వినండి, జగన్మోహన్ రెడ్డి గారు సైన్యాన్ని తయారు చేశారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర జన సైన్యం అయితే రెడీగా సిద్ధంగా ఉందట. చంద్రబాబు గారి దగ్గర తమ్ముళ్ళు ఉన్నారు, అలాగే మహిళలు ఉన్నారు, తెలుగు మహిళలు. ఎవరికి వర్కౌట్ అవుతుంది మరి ఈసారి? అందరూ ఎవరు సైన్యాలను సిద్ధం చేసుకున్నారు? వర్మ గారు, ప్రభుత్వ డబ్బుతో 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ, అది వ్యవస్థ. వీళ్ళు కార్యకర్తలు, వీళ్ళు అభిమానులు. ఇప్పుడు కేవలం ఎన్నికల భంగిమ కోసమే చేశారు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ధైర్యం ఏంటో తెలుసా? అదే ఆయన ధైర్యం. ఇక్కడ ఉన్న అక్కడ తీర్చడానికి, అక్కడ ఉన్న ఇక్కడ మార్చడానికి, నీకు సీట్ ఇవ్వను పో అంటానికి, సీట్లు చించేయటానికి,
అంత నమ్మకంగా ఎందుకున్నాడు? నేను Right. Okay. మొన్న కూడా చెప్పేవారు. ఓకే బాలకటి గారు ఒక్క నిమిషం ఉండండి. మీరు చాలా అంశాలు తెచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మనం ఏదో అలా తోసేస్తే పడిపోతారు, Okay. ఇక ఆయనకి సీనే లేదు, ఈ భావాలు ఎన్నికల యుద్ధంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే 4 కోట్ల